వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి మంత్రుల చిత్రపటాలకు రక్తంతో అభిషేకం చేయడానికి యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నీళ్లు అడిగినా రైతులను రక్తం చల్లుకుని పంటలు పండించుకోమని అన్నారని ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడు ఆదిత్య ఆరోపించారు. విద్యార్థులమైన తాము కూడా ముఖ్యమంత్రికి రక్తాన్ని సమర్పిస్తామని, తమకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు అడిగినా నిరుద్యోగులను ఎండ్రింగ్ తాగి చావమని, రైతులు నీళ్లు అడిగితే రక్తం చల్లుకోమని, విద్యార్థుల స్కాలర్షిప్లు అడిగితే రోడ్డు పాలైనా విడుదల చేయనంటూ ముఖ్యమంత్రి పట్టింపు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన చేత కాకపోతే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసి సమర్థులైన ఇతర మంత్రులకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పాలన రాజ్యం విజయం పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను వెంటనే దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగినందుకు శాంతియుతంగా నిరసన తెలిపేటువంటి హక్కులను కాళ్ళ రాస్తా ఉన్నారు. ఆదిత్య ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఈరోజు ఏబీవీపీ ఉత్సాహ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డికి రక్తాభిషేకం చేయడం జరిగింది. ఎందుకోసమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నీళ్ళు అడిగినటువంటి రైతులను రక్తం తీసుకొని పంటలు పండించుకోమన్నాడు కదా. మరి అదే విద్యార్థులమైన మేము కూడా మీకు రక్తాన్ని సమర్పిస్తాం. మాకు బకాయిలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి తలకాయ పనిచేస్తలేదని స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే ఎంట్రీ స్థాయిలో అవ్వమంటాడు, రైతులు నీళ్ళు అడిగితే రక్తం కలుపుకోమన్నాడు, విద్యార్థులు స్కాలర్షిప్లు అడిగితే రోడ్డు పాలైన విడుదల అంటా ఉన్నాడు. అయ్యా నీకు చాత కాకపోతే
రాజీనామా చేయి. మా దగ్గర మంత్రి పొన్న ప్రభాకర్ ఉన్నాడు, ముఖ్యమంత్రి అబ్బాయప్పు, లేకపోతే బట్టి విక్రమార్క ఉన్నాడు. నీకంటే ఎక్కువ పోరాటం చేసిన వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు. నువ్వు రాజీనామా చేసి వాళ్లకు ముఖ్యమంత్రి పీఠాన్ని అబ్బాయప్పు. ఇదే విధంగా విద్యార్థులను విస్మరిస్తూ పేదలకు ఉపయోగపడేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను, సంజీవన్ లాంటి స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులను నిర్వీర్యం చేస్తే నీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు రా ఏబీవీపీ వెనకాలని చెప్పేసి హెచ్చరిస్తాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.